హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే క్లాస్ 1 స్టార్ట్ చేస్తున్నాను. ఆరి వర్క్లో క్లాస్ 1 అనమాట ఇది. సో ఇదేంటంటే సింపుల్ చైన్ స్టిచ్ ఉంటుంది కదా, మనకి ఈ చైన్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరి వర్క్లోని. సో ఈ ఒక్క స్టిచ్ వస్తే చాలు, ఇంకా మిగిలిన స్టిచ్చెస్ అన్నీ కూడా మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ ఒక్క స్టిచ్ కూడా కొంచెం స్టార్టింగ్లో చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా ఈజీ అండి. సో నేనైతే దీనికోసం కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైనా కూడా వర్క్ అనేది నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి కాటన్ థ్రెడ్, మనం మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ మిషన్ థ్రెడ్ని యూస్ చేయండి. సిల్క్ థ్రెడ్స్ ఏం అవుతుందంటే, అది సిల్క్ థ్రెడ్ వచ్చేసరికి ఎక్కువగా తెగిపోతూ ఉంటుంది. తర్వాత 2-3 లేయర్స్ కింద మనం సూదితో కింద నుంచి పైకి లాగేటప్పుడు ఒక 2-3 లేయర్స్ కింద అలాగా ఏమంటారు అలాగా పోగుల్లాగా వచ్చేస్తుంది అనమాట. సో నేర్చుకునేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ మెయిన్, తర్వాత కాటన్ థ్రెడ్ అనేది మెయిన్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకొకటి, ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు ఇలాగ లాంగ్ చైన్ అనేది వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా చైన్ అనేది ఎలా వేస్తున్నాను నేను. అండ్ మీకు అర్థమవడం కోసం బ్యాక్ సైడ్ నుంచి కూడా నేను ఎలా వేసాను ఏంటి అనేది చూపిస్తాను. మనకి ఇక్కడ ఏంటంటే నీడిల్ ఉంది కదా, నేను వాడే నీడిల్కి ఒక కొక్కెంలాగా ఉంటుందన్నమాట. థ్రెడ్ని ఆ కొక్కానికి కింద నుంచి ఇలాగా మెలివేసి పైకి లాగుతాం, అంతేనండి. చాలా ఈజీగా అనిపిస్తుంది చూడడానికి కాదు, చేసేటప్పుడు కూడా. నేను స్టార్టింగ్ మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే కనుక 2 డేస్లోనే మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీనికి నాట్ కూడా చాలా ఈజీయే. ఒక చైన్ తీసి ఆ చైన్లోంచి ఇంకొక చైన్ లాగాలి, మళ్ళీ ఆ చైన్లోంచి ఈ ఫస్ట్ స్టార్టింగ్ లాగిన చైన్ని పైకి లాగాలి, అండ్ కింద నుంచి థ్రెడ్ అనేది పుల్ చేయాలి. అది కూడా మళ్ళీ ఒకసారి మీకు నాట్ అనేది ఇంకా ఈజీగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే చైన్ స్టిచ్ అనేది మాత్రం చూపిస్తున్నాను. నాట్ కూడా చూపించాను, కానీ అంత డీటెయిల్గా చూపించలేదు. సో చూసారు కదా, ఫస్ట్ నేను ఇది బ్యాక్ సైడ్ తిప్పేసాను అనమాట బ్లౌజు. నేను ఒక చైన్ కింద వేస్తున్నాను, కింద ఎలా తిప్పుతున్నాను అనేది చూపిస్తున్నాను. సో మనం సూది కిందకి ఇలా గుచ్చాను. ఫస్ట్ గుచ్చిన తర్వాత కింద నుంచి నేను ఈ వేళ్లతోని ఇలాగా చూసారా, ఇలా కుక్కానికి ఇలాగా వేసాను అనమాట. సో ఆ కుక్కానికి వేయగానే అది థ్రెడ్ని పైకి లాక్కోవాలి. సో చూసారా, ఫ్రంట్ ఇలాగా స్ట్రైట్కి బ్యాక్ అంటూ మనం నీడిల్ని కొంచెం అంటే పైకి లాగేటప్పుడు మన వైపుకి తిప్పుకోవాలి. సూదిని మనం నీడిల్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే కనుక మనకి థ్రెడ్ పైకి వచ్చేటప్పుడు మనకి క్లాత్ని లాగకుండా ఓన్లీ థ్రెడ్నే లాగుతుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో థ్రెడ్ని వేసాను, కిందకి ఇలా వేసి ఇలా లాగుతున్నాను అనమాట పైకి. సో అర్థమైందా? చూసారా, నా వేళ్ళు కూడా ఇలాగ తిప్పుతూ తీస్తున్నాను అనమాట పైకి. సో అలాగా ఇదిగో నీడిల్ కూడా ఇలా నాట్ కూడా ఇలా వేసేసుకోవాలి. సో నాట్ అనేది కూడా ఇంకా వివరంగా మీకు చూపిస్తాను. అండ్ ఇలా ఫస్ట్ ఏంటంటే చైన్స్ అన్నీ కూడా చాలా లాంగ్గా వేసుకొని నేర్చుకోవాలి. తర్వాత మనకి కుట్టు అనేది ఇలా వస్తుంది చూసారా, చాలా చిన్నగా వస్తుంది. అసలు చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. అదేవిధంగా మనకి చాలా సన్నగా చిన్న చైన్స్ అనేది రావాలి. సో ఆ చిన్న చైన్ వల్లే మనకి ఆ వర్క్ అనేది అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు కనుక ఏమైనా సజెషన్స్ అనుకుంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.